23/6/2026 సాయంత్రం సమయంలో రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం నేమకల్లు గ్రామము పూలకుర్తి గ్రామ పొలాల్లో ఒక గుర్తు తెలియని శవం కాల్చివేయబడిన స్థితిలో ఉండినది. ఈ క్రమంలో ఎవరో ఇతన్ని చంపి పడేసి కాల్చివేసి ఉండవచ్చునని అనుమానించడం జరిగింది. వెంటనే అనంతపురం ఎస్పీ శ్రీ జగదీష్ గారికి ఈ విషయమై సమాచారాన్ని అందించడం జరిగింది. ఎస్పీ గారు క్షుణ్ణంగా మా దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించుకున్న తర్వాత తగు సలహాలు సూచనలు ఇచ్చి ఒక 4 పార్టీలు ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, బొమ్మనహాల్ ఎస్ఐ నబీ రసూల్, డి హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, అలాగే కనేకల్ ఎస్ఐ మధు ఆధ్వర్యంలో 4 బృందాలు ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. మాకు నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా నేరస్థలంలో మాకు ఒక అప్పడాల ప్యాకెట్, మృతుడిపై ఉన్న కాలి మిగిలిపోయిన టోపీ, ఒక కాలిన కర్ణాటక న్యూస్ పేపరు, అలాగే ఒక కాలిన జందెము దొరికింది. దీని ఆధారంగా మా బృందాలు చాకచక్యంగా దర్యాప్తును మొదలుపెట్టినాయి. ఈ అప్పడాల ప్యాకెట్ మీద ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకొని అప్పడాల తయారీ సంస్థ చెన్నైలో ఉండగా వారిని సంప్రదించడం జరిగింది. వారు బళ్ళారి, రాయదుర్గము ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరెవరికి వాళ్ళు అప్పడాలు సప్లై చేస్తున్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ వారి యొక్క వివరాలు సేకరించి దాని ఆధారంగా బళ్ళారి, రాయదుర్గం పట్టణాల్లోని డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించడం జరిగింది. ఈ క్రమంలో బళ్ళారిలోని ఒక డిస్ట్రిబ్యూటర్ను సంప్రదించగా అతను తన డిస్ట్రిబ్యూటర్ లిస్టులంతా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో అతను విచారించే క్రమంలో 22/6/2026 తన దగ్గర నుంచి ఒక మూగా చెవిటి బదిరుడైన గురురాజు అనే అతను తీసుకుంటూ వెళ్తుంటాడని, అతను 22వ తారీఖు నుంచి కనిపించడం లేదని తెలియచేయడం జరిగింది. దానితో మా బృందాలు ఆ గురురాజు బంధువులను సంప్రదించడం జరిగింది, వారిని విచారించడం జరిగింది. ఆ విచారణలో వారు కూడా 22వ తారీఖు నుంచి కనిపించడం లేదని చెప్పడం జరిగింది. దానితో మా వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ మరియు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ మరి ఇతర డీటెయిల్స్ అంతా తీసుకొని వాటిని అన్నింటినీ సంగ్రహంగా విచారణలో భాగంగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. సిఆర్ అనాలిసిస్ చేయడం జరిగింది. అలాగే మృతుడు మిస్ అయిన తర్వాత ఒక 3 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్స్ చేసినారో క్షుణ్ణంగా పరిశీలించగా ఒక 3 ఏటీఎం సెంటర్లలో డబ్బులు డ్రా చేసినట్టుగా తెలిసింది. ఆ ఏటీఎం సెంటర్లకు వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ తీసి ఆ సీసీ ఫుటేజ్ పరిశీలించగా వారిలో 2 అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని గురించి విచారించడం మొదలుపెట్టినాము. అదే క్రమంలో మృతుడి యొక్క మొబైల్ ఫోన్ కూడా ఆన్ చేయడం జరిగింది. దీంతో మేము దాదాపుగా ఒక నిర్ధారణకు రాబడి మేము డిఈఓ గారికి ఒక లెటర్ ఇచ్చి, దీంట్లో ముద్దాయిలు కూడా 2 ఉన్నారు, వాళ్ళు కూడా మూగా చెవిటి వారైనందున వారిని విచారించే క్రమంలో సహాయం కోరుతూ డిఈఓ గారికి ఒక లెటర్ ఇవ్వటం జరిగింది. డిఈఓ గారు ఒక 2 టీచర్స్ను మాకు అసిస్ట్ చేయడానికి ఇవ్వటం జరిగింది. వారి సహకారం తీసుకొని ఈ దినం వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి వీరిద్దరిని కూడా, ఒకడొచ్చేసి బసవరాజు, సంజీవరాయిని కోట, అలాగే కొట్రేష్ మిచ్చెరి విలేజ్, వీళ్ళిద్దరు కూడా బళ్ళారి. వీరిని ఆ 2 మూగా బదిరులకు పాఠాలు చెప్పే వాళ్ళ దగ్గర టీచర్స్ సమక్షంలో విచారిస్తే ఈ 2 కూడా వారి నేరాన్ని అంగీకరించడం జరిగింది. వారి సమక్షంలోనే కంప్లీట్గా ఎంటైర్ రికార్డు తయారు చేయడం
జరిగింది. వీరి స్వాధీనంలో నుంచి మృతుడి యొక్క సెల్ ఫోను, వీరు నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లు, మృతుడి యొక్క ఏటీఎం కార్డు, మృతుడి యొక్క టీవీఎస్ ఎక్సెల్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మృతుడి దగ్గర ఒక 50,000 రూపాయల దాకా ఏటీఎం నుంచి డ్రా చేసి వారి స్వప్రయోజనానికి వాడుకున్నారు. వీరు డబ్బుల కోసమే ఈ నేరం చేయడం జరిగింది. ఈ కేసు ఒక టిపికల్ కేసు ఇది. దీంట్లో చనిపోయిన వాడు కూడా మగవాడు, అలాగే నేరస్తులు కూడా మగవాడు. మా వాళ్ళు ఎంతో చాకచక్యంగా, ఎంతో కష్టపడి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని వారిని ఛేదించడంతో మా గౌరవనీయ అనంతపురం జిల్లా ఎస్పీ గారు వారి యొక్క సేవలను గుర్తించి వారిని అభినందించడం జరిగింది.